ఎక్కువ మంచితనం కూడా ప్రమాదమే. చాణక్య నీతి. మనలో చాలామంది ఒక విషయానికి నమ్ముతారు, మంచిగా ఉంటే అందరూ మనను గౌరవిస్తారు అని. కాని నిజ జీవితంలో ఎక్కువ మంచితనం చాలాసార్లు మన బలహీనతగా మారుతుంది. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సూత్రం, అతి మంచితనం కూడా ప్రమాదమే. ఈరోజు మనం తెలుసుకోబోయేది, ఎందుకు ఎక్కువ మంచితనం ప్రమాదకరం. మొదటి విషయానికి, ప్రపంచం ప్రతి మంచితనాన్ని గౌరవించదు. కొంతమంది మీ మంచితనాన్ని ప్రేమగా చూడరు, అవకాశంగా చూస్తారు. మీరు లేదు అనలేకపోతే వారు మిమ్మల్ని ఉపయోగించుకోవడం ప్రారంభిస్తారు. రెండవ విషయానికి, ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండొద్దు. మీ సమయం విలువైనది, మీ శక్తి విలువైనది. ప్రతి ఒక్కరి సమస్యను మీ బాధ్యతగా తీసుకుంటే మీ జీవితం బలహీనపడుతుంది. మూడవ విషయానికి, మంచితనం మరియు అమాయకత్వం వేర్వేరు. మంచి మనసు ఉండటం గొప్ప విషయానికి, కానీ ప్రతి ఒక్కరిని అందంగా నమ్మడం ప్రమాదం. తెలివైన వ్యక్తి సహాయం చేస్తాడు, కానీ జాగ్రత్తగా చేస్తాడు. నాలుగవ విషయానికి, మీ పరిమితులను నిర్ణయించండి. ఎప్పుడు ఇతరుల కోసం మాత్రమే జీవిస్తే ఒకరోజు మీరు ఖాళీగా మారిపోతారు. లేదు అనడం కూడా ఒక శక్తి. ఐదవ విషయానికి, ప్రతి ఒక్కరూ మీ విలువను అర్థం చేసుకోరు. కొంతమంది మీరు ఎంత ఇస్తే ఎంత తీసుకుంటారు, కానీ తిరిగి ఏమీ ఇవ్వరు. ఇది సంబంధం కాదు, ఇది ఉపయోగం. ఆరవ విషయానికి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీ స్వాభిమానం కోల్పోయే స్థాయిలో ఎవరికి సహాయం చేయొద్దు. ముందు మీ జీవితం బలంగా ఉండాలి, తర్వాత ఇతరులకు సహాయం చేయాలి. ఏడవ విషయానికి, తెలివైన మంచితనం అవసరం. చాణక్యుడు చెప్తాడు, పాలలో కూడా విషం కలవచ్చు. దీనర్థం ఏమిటంటే, ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జీవితంలో మంచి మనిషిగా ఉండండి, కాని బలహీనంగా కనిపించొద్దు. సహాయం చేయండి, కాని మీ విలువను తగ్గించుకోకండి. ఈ రోజు నుండి అతి మంచితనాన్ని తగ్గించండి, స్వాభిమానాన్ని పెంచుకోండి. తెలివిగా మంచిగా ఉండండి. అదే చాణక్య నీతి.